వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల హైదరాబాద్లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ కళాకారులు, అలాగే ప్రజాకవి గద్దర్ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నాయకులు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో కోరారు. తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అడ్వకేట్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏమి చేస్తారని ప్రశ్నించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం గురించి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద విచారణ జరపండి సార్, చర్యలు తీసుకోవాలి. డెఫినెట్గా మా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా నిన్న మాట్లాడిండు. దాని మీద మీరు ప్రాపర్గా విచారణ జరపండి, చర్యలు తీసుకోవాలని మా విజ్ఞప్తి. ఎందుకంటే 4 కోట్ల ప్రజలను ఉద్దేశం చేసి ఆయన మాట్లాడండి కాబట్టి, ఎందుకంటే మరోసారి తెలంగాణ ఆంధ్ర ఉద్యమం కాకుండా మీరు ఫస్ట్ ఇలాంటి యాక్షన్స్ మీరు కట్టెలు చేయాల్సిందే మీకు. థ్యాంక్ యూ సార్. తెలంగాణ ప్రజలు ఆనందోత్సవాలతోటి ఉన్న తరుణంలో, ఒక పుష్కర కాలం వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు తన నివాసంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ 4 కోట్ల ప్రజలను అవమానించే విధంగా, అదేవిధంగా తెలంగాణ కళాకారులను, తెలంగాణ నాయకులను, తెలంగాణ అందరినీ కూడా ఉద్దేశిస్తూ కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాల మీద పోరాడి 2014 మలిదశ తొలిదశ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంకు మీరు మీనింగ్ లెస్ అని అన్నారు, కానీ తెలంగాణ రాష్ట్రం అంటే త్రిలింగం, కాళేశ్వరం, శ్రీశైలం, ఈ 3 లింగాలు కలిస్తేనే త్రిలింగం అనేది మీరు గుర్తుంచుకోవాలి. తెలంగాణ ఇప్పుడు కాదు పుట్టింది, తెలంగాణ పుట్టింది 19వ శతాబ్దం 13వ శతాబ్దంలో పుట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అనేది మీ యొక్క బ్రిటిష్ వారు చలో మద్రాస్ గో బ్యాక్ ఇడ్లీ సాంబార్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఇలాంటి అన్నీ కూడా విస్మరించి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎవనయ్య జాగిరి అన్నట్టావా? ఇక్కడ నేను ఛాలెంజ్ చేస్తాను, ఇది మా అయ్య జాగిరి, మా తాత జాగిరి, మా ముత్తాత జాగిరి. నీకు అదే దమ్ముంటే ఇది నీ అయ్య జాగిరి అని ఇదే తెలంగాణ రాష్ట్రం నీ ఇంట్లోనే ప్రెస్ మీట్లోనే చెప్పు, నీ తాత జాగిరి అని చెప్పు. నేను మీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మీ అయ్య జాగిరా అని మేము అనం. మీరు కాబట్టి గౌరవ హోదాలో ఉన్నారు, గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి మీరు నోరును దగ్గర పెట్టి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇదే విధంగా మీరు ఉండేది ఉంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఎంతోమంది మీ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులు 4th క్లాస్ ఎంప్లాయీ నుండి పెడితే 1st క్లాస్ ఎంప్లాయీస్ వరకు కూడా మీ దగ్గర సరైన సౌకర్యాలు లేదని తెలంగాణను ఆప్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఒకవేళ మరి అదే విధంగా ఉన్నట్టయితే వాడు విజయ్ గారు సస్పెండ్ చేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన చీఫ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఒక నవనిర్మాణ సభ ఆయన ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసుకోవడం, ప్రభుత్వం అనుమతించకపోవడంతో నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ తన ఇంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈ తెలంగాణ ప్రజల మనోభావాలను, తెలంగాణ ప్రజలను
కించపరిచే విధంగా అత్యంత దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఐకానిక్ లాంటి మా గద్దరన్నని, అదేవిధంగా తెలంగాణ కోసం పనిచేసిన అనేక మంది త్యాగమూర్తుల్ని, ఈ తెలంగాణ కోసం అమరులైనటువంటి వేలాది మంది అమరుల త్యాగాలను కించపరిచినట్టుగా మాట్లాడడం జరిగింది. ఆ పవన్ కళ్యాణ్పై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులుగా మేము ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. గద్దర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఈ తెలంగాణ సాంస్కృతిక విప్లవం, తెలంగాణ సాంస్కృతిక చైతన్యం, ఈ తెలంగాణకు చైతన్యాన్ని భావవ్యాప్తి చేసినటువంటి మహనీయుడు. అలాంటి మహనీయుడిని పట్టుకొని నా దగ్గరకు వచ్చి వెహికల్ అడిగిండు అంటే తెలంగాణకు నేనేదో మీకు మీ దగ్గర లేకుంటే నేనేదో అడుక్కునే వాళ్ళకు భిక్షం వేసినట్టుగా అనే రీతిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి మా ప్రజల మనోభావాలను దెబ్బతీసిండు. కాబట్టి గతంలో కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూనే అనేక కేసులు తెలంగాణలో ఇప్పటికి ఉన్నాయి. నానాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై కూడా అవాకులు చవాకులు వేలిండు, తాట తీస్తా అని మాట్లాడినావు. అంటే నీకు ఇక్కడ తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ నాయకులన్నా, ఈ తెలంగాణ గడ్డన్నా నీకు ఏమాత్రం సోయి లేకుండా ఇష్టారీతిలో మాట్లాడుతున్నావు. ఈ వైఖరిని మార్చుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది సుమారుగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు వరకు మీకు నిర్మాణం లేదు, మీకు ఒక రాజధాని నిర్మాణమే లేదు. మీరు వచ్చి మాకు తెలంగాణలో నవనిర్మాణం చేసేది ఏముందా పవన్ కళ్యాణ్? మీరు ఇక్కడ ఏం చేస్తారు? మాకు ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రగతితో ఇవాళ తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో మా పాలకులు మా పరిపాలన నడిపిస్తున్నారు కదా. దానికి మీరు మాకు ఇక్కడ వచ్చి నవనిర్మాణం చేయించి మాకేదో కొత్తగా మీరు దేశభక్తి గురించి కావచ్చు, మీరు మాకు పాఠాలు వల్లించాల్సినటువంటి అవసరం లేదు. మీరు మా ప్రజల మనోభావాలను గౌరవించండి. మీరు తెలంగాణలో ఎక్కడన్నా ఏ పర్యటన చేసుకోండి, కానీ తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ ప్రాంతీయ అసమానతలు రేపే విధంగా, మా అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మీ వ్యవహారం ఉండొద్దు. మీరు ఇప్పటికైనా మార్చుకోవాలి. మీరు నిన్న చేసినటువంటి గద్దర్పై చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వీడియోస్